ఆ సాయంత్రం వర్షం జోరుగా కురుస్తుంది. రోడ్డంతా ఖాళీగా ఉంది. అభి బైక్ చాలా వేగంగా నడుపుతున్నాడు. తన గుండెల్లో బాధ, కళ్ళల్లో కన్నీరు తను మోసపోయాడని చెప్తున్నాయి. తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి వేరొకరిని వివాహం చేసుకుంటుందని తెలిసి తను తట్టుకోలేకపోయాడు. జీవితానికి ఇక అర్థం లేదని అనిపించింది. వేగంగా బైక్ నడుపుతూ కోపంగా వెళ్ళి ఒక ట్రక్ని ఢీకొట్టాడు. క్షణంలో తన శరీరం గాల్లోకి ఎగురుతుంది. రెండు రోజులుగా స్పృహ లేకుండా ఉన్న అభికి మెల్లగా మెలకువ వస్తుంది. బాబు, నీకోసం ఎవరూ రాలేదు. నీకెవరూ లేరా? అనాథగా పెరిగాను. అనాథగా చావాలని ఆ దేవుడు రాసి పెట్టాడు. నా చావు నన్ను చావనివ్వకుండా ఎందుకు నన్ను కాపాడారు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? అది చాలా తప్పు బాబు. దేవుడు నీకోసం తప్పకుండా ఎవరినైనా పంపిస్తారు. అలా అనుకునే నమ్మాను, ప్రేమించాను. నాకు ద్రోహం చేసి వేరొకరిని చూసుకుంది. ఇంక నాకు ఎవరు వద్దు, అసలు ఈ జీవితమే వద్దు. తన పక్క బెడ్ పైన చికిత్స పొందుకుంటున్న రాజు అభి మాటలు వింటూ చిన్నగా నవ్వి, ఒకప్పుడు నేనున్న స్థితిలో ఇప్పుడు నువ్వున్నావు. చనిపోవడమే అన్నిటికీ పరిష్కారం అనుకున్నాను. చనిపోతే ఏ బాధ ఉండదనుకున్నాను. కానీ అది దుష్టుడు చెప్పే అబద్ధం. అసలు నీకు నా జీవితం గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? అనాథగా పెరగడం ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఒక తోడు కోసం నేను ఎంత తపన పడ్డానో నీకు తెలుసా? అసలు దేవుడనేవాడు ఉంటే నాకింత అన్యాయం చేస్తాడా? రోమియోలకు రాసిన పత్రిక 3:5లో పౌలు ఈ విధంగా రాస్తారు: మన దుర్నీతి దేవుని నీతిని వెల్లడిపరిస్తే దానికి మనం ఏమంటాం? ఆయన అన్యాయస్తుడనా? ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన అందరినీ ఒకలాగే ప్రేమిస్తున్నాడు. నేను కూడా నీలానే అనుకున్నాను. నేను ఏ కుటుంబానికి చెందినవాడనో నాకు తెలియదు. మా అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. మరి ఇంతమంది దేవుళ్ళున్నారు, నా గురించే నాకు తెలియదు. ఇక దేవుళ్ళ గురించి నాకెలా తెలుస్తుంది? నాలాంటి వాళ్ళ జీవితాలు ఎందుకు పుడతారో ఎందుకు చేస్తారో ఎవ్వరికీ అవసరం లేదు. యేసు ప్రభువు అందరి కోసం తన ప్రాణం పెట్టాడు. ఆయనే నిజమైన దేవుడు. నువ్వు చనిపోవాలనుకుంటున్నా ఇలా బ్రతుకున్నావు. నేను నీతో దేవుని గురించి మాట్లాడుతున్నానంటే నీ పట్ల కూడా దేవునికి ఉద్దేశం ఉంది. నీకు ఎవరూ లేరని బాధపడకు. మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చు కానీ దేవుడెప్పుడు విడిచిపెట్టడు. నీ జీవితం ఆయనకు అప్పగించు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రాజు చెప్పిన మాటలు అభిలో నమ్మకాన్ని నింపాయి. ఎవరికీ అవసరం లేదనుకున్న తను తన జీవితానికి, తను బ్రతకడానికి కారణం ఉందనుకున్నాడు. యేసు ప్రభువుని గూర్చిన మాటలు తన మనసుకి నెమ్మదినిచ్చాయి. రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుకుంటున్న రోజులు, అభితో దేవుని మాటలు, తన జీవితంలో సాక్ష్యాలు అన్నీ పంచుకుంటాడు. నేను కూడా నీలానే చనిపోవాలనుకున్నాను. నాన్న మద్యానికి బానిసయ్యాడు. అమ్మని ఎప్పుడూ తిట్టడం, కొట్టడం, ఇంట్లో ఎప్పుడూ అరుపులు, గొడవలే. ఇల్లు నరకంలా మారింది. స్కూల్లో, కాలేజ్లో అందరూ నన్ను హేళన చేసేవారు. ఎవరూ నన్ను గౌరవించేవారు కాదు. నా జీవితం నాకు నచ్చలేదు. చనిపోవాలని బ్రిడ్జ్ పై నుండి దూకాలనుకున్నాను. సరిగ్గా ఆ క్షణమే ఓ పెద్దాయన నా చేయి పట్టుకొని కిందకి లాగారు. ఆయన అన్నారు, నీ భారము తీర్చగలిగేది దేవుడే. నీ మనసులో దుఃఖము ఆయన తొలగిస్తాడు. ఆయనిచ్చే నెమ్మది ఎవరూ ఇవ్వలేరు అంటూ యేసు ప్రభువుని నాకు పరిచయం చేశారు. ఆయన పాస్టర్ జోయల్ గారు. వెంటనే నువ్వు దేవుణ్ణి నమ్మావా? లేదు, నన్ను కాపాడినందుకు ఆయన్ని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాను. కానీ ఆ రాత్రే యేసు ప్రభువు నాకు కలలో కనిపించారు. నీవు నా కుమారుడివి, నేను నిన్ను సృష్టించాను, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది అన్నారు. దేవుడు కనిపించాడా? తర్వాత ఏం చేసావు? తర్వాత పాస్టర్ జోయల్ గారిని కలిశాను. ఆయన అన్నారు, మనం దేవునికి ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. అంటే మన ప్రాణం మనది కాదు. మనల్ని మనం చంపుకునే అధికారం మనకి లేదు.
రాజు, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన్ని వెంబడించు. అభి ఆసుపత్రిలో ఉన్నప్పుడే పాస్టర్ జోయల్ వచ్చి అభితో మాట్లాడతారు. బాబు, రాజు నీ గురించి చెప్పాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టలేదు. జీవితాన్ని ముగించుకోవడం సులభమే, కానీ దేవునికి ఇష్టంగా మార్చుకోవడమే కష్టం. కానీ అందులోనే నిజమైన ఆనందం ఉంది. మరణం అందరూ పొందుకుంటారు. మరణం తర్వాత దేవునితో కలిసి జీవించే నిత్య జీవమే క్రైస్తవుల విశ్వాసం. జీవితం మధ్యలో అంతం చేసుకోవడం ద్వారా దేవుని చిత్తాన్ని అడ్డగించిన వారమవుతాము. నాన్న, ఆత్మహత్య పాపమే. అభి తన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరిస్తాడు. కన్నీటితో, మౌన ప్రార్థనతో దేవుణ్ణి వేడుకుంటాడు. రాజు తన చేతిని పట్టుకుంటాడు. పాస్టర్ జోయల్ తనకి ప్రార్థించి వెళ్ళిపోతారు. 6 నెలల తరువాత అభి పూర్తిగా కోలుకుంటాడు. తన జీవితం పూర్తిగా మారిపోయింది. దేవుడు తన గాయాలను కట్టాడు. ఇప్పుడు తను ఒంటరివాడు కాడు. దేవునితో నడుస్తూ తన జీవితాన్ని సేవకు అర్పించాడు. తనలా ఒంటరితనంలో ఉంటూ జీవితం పట్ల ఆశ కోల్పోయిన ఎందరికో తన సందేశాల ద్వారా దేవుని ప్రేమను చాటుతున్నాడు. ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడువడని తన జీవిత సాక్ష్యం అందరికీ పంచుకుంటాడు. ఒకసారి అభి ఒక స్టూడెంట్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఆ రాత్రి నేను హాస్పిటల్ బెడ్ పైన ఏడుస్తూ, కన్నీటితో మూలుగుతూ, ఎందుకు నా జీవితం ఇలా పనికి రాకుండా ఉంది? నేను ఎవరికీ అవసరం లేదు. నేను అనుకున్న ప్రేమ నిజం కాదు. ఎవరూ లేని ఒంటరిగా, ఎవరికీ అవసరం లేనివాడిగా నేను ఎందుకు బ్రతకాలి అని మనసులో రోధిస్తూ, దేవుణ్ణి ప్రశ్నిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక్కసారిగా దేవుని వెలుగు నేను ఉన్న నా గదిలో వచ్చింది. నా మంచం పక్కనే యేసు ప్రభువు నిలుచుని నా చెయ్యి పట్టుకొని, నేనున్నాను, నిన్ను విడువను ఎడబాయను, లేచి నా మార్గంలో నడువు అని ప్రేమతో నిండిన స్వరంతో నాతో మాట్లాడారు. ఆ క్షణం నా ఏడుపు ఆగలేదు. నా గుండెల్లో భారమంతా పోయింది. పాస్టర్ జోయల్ ఇంకా నా సహోదరుడు రాజు నా కుటుంబంలా నా పక్కనే ఉన్నారు. మనం కోరుకున్నవారు దూరమైతే మన జీవితమే శూన్యంగా భావిస్తాం. కనిపించిన తల్లిదండ్రులు, కలిసి పెరిగిన అన్నదమ్ములు, స్నేహితులు, భార్యాబిడ్డలు ఎవరు విడిచిపెట్టినా మనల్ని విడిచిపెట్టనిది మన దేవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయనకి మనం కావాలి. ప్రేమని కోల్పోయిన నాకు ప్రేమ ఇవ్వగలడు, బంధాలను ఇవ్వగలడు, కుటుంబాన్ని ఇవ్వగలడు. మన చుట్టూ ఉన్న నలుగురే మనకి కనిపించొచ్చు, కానీ భూమాకాశాలను, ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఈ ప్రపంచాన్నే నీ కోసం నీ పక్కన నిలబెట్టగలడు. నూతన కార్యాలు చేయగలడు. నీ జీవితాన్నే నూతన పరచగలడు. నమ్మి ఆయన వైపు చూడు. ఇదే నీ జీవితానికి అంతం కాదు. శిలలా మారిన జీవితాలను శిల్పంగా మలిచేది ఆయన ప్రేమే. మరణం సమస్యలకు సమాధానం కాదు. కష్టం, నష్టం, బాధ, కన్నీరు, మోసం, అన్యాయం అన్నిటికీ చావే శరణ్యం అనుకోకండి. ఇవన్నీ శాశ్వతం కాదు. దేవుని ప్రేమే శాశ్వతమైనది. ఆయన ఉద్దేశాన్ని గుర్తెరిగి ఆయన వైపు చూద్దాం. ఎందుకంటే రాత్రి గడిచిపోతుంది, మరలా తప్పకుండా ఉదయం వస్తుంది.